సరే, ముందుగా లోకం నాగమాధవ్ గారు ఈ ప్రతిపాదనల మీద అంటే అందరూ అన్నింటి మీద మాట్లాడక్కర్లా, కొందరు కొన్ని స్పెసిఫిక్గా మాట్లాడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలా ముఖ్యమైన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అందరికీ టైం అలొకేట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది అధ్యక్ష. టైం లేదు, మొట్టమొదటిగా శాఖ తాలూకా పేరు చాలా పెద్దది కానీ గ్రాంట్ చిన్నది అన్నారు మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు. ఆయనకి చిన్న విన్నపం అధ్యక్ష. రామతీర్థాలు గత ప్రభుత్వ హయాంలో రాముడి తల నరికి జాతీయ స్థాయిలో ఆ వివాదం కేంద్ర బిందువు అయింది. కానీ అది చేసిన వాళ్ళని పట్టుకోక చేతకాక వదిలి దానికోసం పోరాడిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు అధ్యక్ష. అలాంటి రామతీర్థాలని కొంచెం గుర్తించి ఉత్తరాంధ్రలో కొంగు బంగారమైన రాముడి గుడిని కొంచెం గుర్తించి దానికి ప్రత్యేక నిధులు విడుదల చేసి దాన్ని రాష్ట్ర స్థాయిలో గుడి కింద గుర్తించుకొని దాని అభివృద్ధికి దోహదం చేయమని మంత్రి గారిని ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది అధ్యక్ష. అలాగే దేవాదాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అలాగే భూముల మీద ఆక్షన్ కూడా మళ్ళీ రివైజ్డ్ ఆక్షన్ ఇస్తే దేవాలయాలకి మళ్ళీ కొంత నిధులు వస్తాయి. దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకా రెండవది అతి ముఖ్యమైనది అయిన శాఖ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష. అధికారులకే కాదు, రాజకీయ నాయకులకే కాదు, ప్రజలు కూడా ఏం జరుగుతున్నదో వాళ్ళకి ఒక్క విషయం కూడా అర్థం కాలేని పరిస్థితి అధ్యక్ష. ఖచ్చితంగా అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమవుతున్నాయి, అసలు కేంద్రం నుంచి విడుదల చేసిన 15th ఫైనాన్స్ నిధులు ఏమవుతున్నాయి, జనరల్ ఫండ్ ఏమవుతున్నది, అసలు ఏమీ ఎక్కడ ఎటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది అధ్యక్ష. ముఖ్యంగా దాని పగ్గాలు ఒడిసి పట్టుకున్న మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా ఎలా చేయాలి, ఎలా పూర్వ వైభవాన్ని గ్రామాలకు తీసుకురావాలి అని అతను అహర్నిశలు కృషి చేసి అధికార యంత్రాంగంతో కలిపి చేసిన ప్రయత్నాల తాలూకా ఫలితాలని ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ పేపర్లో చూసినా సంక్రాంతి సమయంలో అభివృద్ధి పనులతో గ్రామాలకు సంక్రాంతి కళ, ఇది అన్ని పేపర్లలో కూడా మనం చూసాం. ప్రజలు కూడా చాలా చాలా సంతోషించారు అధ్యక్ష. ఎందుకంటే బురదతో గుంతలతో నిండిపోయిన రోడ్లు ఇవాళ పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకొని ప్రతి చోట కూడా మనకి రోడ్ల నిర్మాణం ఖచ్చితంగా జరుగుతున్నది అధ్యక్ష. ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది అక్కడ ఈ రోడ్ల క్రమబద్ధీకరణలో చిన్న సూచన ఏంటంటే, చాలా గ్రామాలలో మనం రోడ్లు వేయడానికి వెళ్ళినప్పుడు ఇది మాకు జిరాయితీ భూములు ఉన్నాయి ఇక్కడ రోడ్డుకు అడ్డంగా, అందుకని రోడ్లు ఇక్కడ వేయడానికి వీల్లేదు అన్న నానుడి బాగా వినిపిస్తున్నది అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి గ్రామాలు నీట్ అండ్ క్లీన్గా ఉండాలి, లిట్టర్ ఫ్రీగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి అన్న ఆయన మన ప్రభుత్వం తాలూకా ఆశయానికి ఖచ్చితంగా మనం దానికి కొంచెం కృషి చేసి ఆ రోడ్లన్నీ కూడా కరెక్ట్గా పడేటట్టు చేసి క్రమబద్ధీకరణ చేసి పట్టణాల్లో ఎలాగైతే మనం ప్లానింగ్ చేస్తామో రూరల్ ప్లానింగ్ మీద కూడా కొంత దృష్టి పెడితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా మంచి అభివృద్ధి బాటలకు వచ్చే దిశగా వస్తాయని సూచన చేయడం జరుగుతున్నది అధ్యక్ష. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం జల్ జీవన్ మిషన్ని గత ప్రభుత్వం ఎంత నిర్వీర్యం చేసిందో మనకందరికీ తెలుసు. ఎక్కడ చూసినా పోస్టర్లు కనిపించేవి అధ్యక్ష. మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి కుళాయిలో రక్షిత మంచినీరు, ఇది కేంద్ర పథకము, దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి. కానీ గత ప్రభుత్వం దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు అధ్యక్ష. గ్రామాల్లో ప్రజలు ఏమైనా అడిగితే ఖచ్చితంగా బటన్ నొక్కుతున్నాం కదా అనేవారే తప్పించి గ్రామాల్లో అభివృద్ధికి ఏ రోజు కూడా
పెద్దపీట వేసిన దాఖలాలు అసలు గత ప్రభుత్వంలో మనకు కనిపించలేదు అధ్యక్ష. ఈ జల్ జీవన్ మిషన్ కోసం ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని 2028 దాకా దీనికి పర్మిషన్ తీసుకొని 2028 కల్లా ప్రతి ఇంటికి కుళాయిలో రక్షిత మంచినీరు వచ్చే విధంగా చేస్తామని ఒక గోల్ సెట్ చేసుకొని ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వర్క్ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది అధ్యక్ష. దానికి గాను ఈ బడ్జెట్లో 2800 కోట్లు నిధులు కేటాయించడం నిజంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం ఇక్కడ ఏ ప్రజాప్రతినిధిని అడిగినా కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడేది తాగునీరు సమస్య. ముఖ్యంగా తీర ప్రాంత నియోజకవర్గాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని నేను తీర ప్రాంత గ్రామాల్లోని తీర ప్రాంత నియోజకవర్గాల్లో, ఎందుకంటే ఇందాకలు కూడా శాసనసభ్యురాలు బ్రాకిష్ వాటర్స్ గురించి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే సాల్ట్ వాటర్ వెనక్కి వచ్చేస్తున్నది, మంచినీళ్ళలో కలిసిపోతున్నది. మాకు కూడా అలాంటి పరిస్థితే ఉన్నది. దానివల్ల తీర ప్రాంతాల్లో ఎక్కడ బోర్లు కొట్టినా కూడా ఉప్పు నీళ్ళే వస్తాయి అధ్యక్ష. దానికి తోడు కలుషితం. ఇవన్నీ కలగలుపుకొని దానికి మనం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని నిజంగా చాలా హర్షించాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారు ఒకే విషయం చెప్పారు, ఇన్పుట్ సోర్స్ లేకుండా ఎక్కడా కూడా జల్ జీవన్ మిషన్ పనులు జరగకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ల ముందర సీసీ రోడ్లు తవ్వేసి పైప్ లైన్లు గబగబా వేసేసి వాటిని కప్పకుండా కూడా వదిలేసి ప్రజలకు చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు. ఇంత తీరమోసి చూస్తే ఆ గ్రామాలకి కావాల్సినంత నీరు ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. దాన్ని దృష్టిలో ఉంచుకొని 36 జలాశయాలతో జల్ జీవన్ మిషన్ అని చెప్పి ప్రతి చోట కూడా ఏ పథకాలు ఉన్నాయి, వాటిని మనం ఏ సోర్సెస్ని మనం ట్యాప్ చేయొచ్చు, వాటి ద్వారా మనం నీటి సరఫరా ఎలా చేయొచ్చు అన్న దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం హర్షించవలసిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. కాకపోతే ఈ జల్ జీవన్ మిషన్ మీద ఇంకొంత ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ప్రతి కార్నర్కి టైల్ ఎండ్ దాకా వాటర్ సప్లై అయ్యేటట్టుగా ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి అయ్యేటట్టుగా కృషి చేస్తారని ప్రభుత్వాన్ని ఇంకొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకా మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది ఈ రూరల్ డెవలప్మెంట్లో మన్రేగా మీద సరి అయిన పని దినాలు ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళని దుఃఖపెడుతూ ఖచ్చితంగా ఉపాధి పనుల్లో పందికొక్కులు అనే తీరుగా ఇది పేపర్లు అన్నిట్లో వచ్చింది అధ్యక్ష. ఉపాధి పనుల్లో పందికొక్కులు ఖచ్చితంగా సోషల్ ఆడిట్స్ని కూడా మ్యానిపులేట్ చేస్తూ గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలని ఈ ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చిందాన్ని పక్కతో పట్టించే అధ్యక్ష. మళ్ళీ దాన్ని గాడిలో పెడుతూ ఈరోజు ఖచ్చితంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది అధ్యక్ష. కానీ నేను కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, మీరు టైం ఇవ్వాలి అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ కూడా మాట్లాడాలి అధ్యక్ష. అలా కాదు మేడం, ఇదే ఇంపార్టెంట్ ఇష్యూ మీద చాలా మంది మాట్లాడాలి, మళ్ళీ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. మీరు ఒక్కరే చాలా ఇంపార్టెంట్ మాట్లాడతాను అధ్యక్ష. అందరూ ఇంపార్టెంటే మాట్లాడతారమ్మా, కొంచెం తగ్గించండి. అన్ని మీ కొంచెం సోషల్ ఆడిట్ మీద దృష్టి పెడుతూ అలాగే ఉపాధి పనులు కూడా చాలా గ్రామాలలో అండర్ కన్సిడరింగ్ కేటగిరీస్లో మనం ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. దాని మీద కొంచెం దృష్టి పెడితే, ఎందుకంటే దూరంగా ఆటోల్లో వెళ్ళి పనులు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ వచ్చే 300 రూపాయలలో మళ్ళీ ఆటో డబ్బులు కూడా వెళ్తే పేద ప్రజలు ఖచ్చితంగా విజయనగరం జిల్లా హైయెస్ట్ అధ్యక్ష ఇండియాలో మన్రేగా పనులకి. కాబట్టి పేద ప్రజలు అలా చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి అసలు ఏ కేటగిరీ పనుల్లో మనం చేయగలం. ఎందుకంటే హార్టికల్చర్లో మనం దాన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా మొక్కలు పాతడమే కాకుండా పూల తోటలు, పండ్ల తోటలు, అలాగే కాయగూర తోటల్లో కూడా ఇందాళ్ళు ఎవరో వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేయమని అడిగారు. ఈ మూడిట్లో కూడా కొంచెం ఈ వ్యవసాయ కూలీలను పెడితే బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఉన్నతి పథకం కింద కూడా మనం ప్రత్యేక నిధులు కేటాయించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నాం అధ్యక్ష ఈ మన్రేగా వర్కర్స్ని. కాబట్టి వీటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టమని ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే డ్వాక్రా ఉమెన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు 100 కోట్లు వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళను కూడా
పారిశ్రామికవేత్తలుగా తీర్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని నిజంగా హర్షిస్తున్నాను అధ్యక్ష. లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ, విజువల్లీ క్లీన్ విలేజెస్ కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థలు చేస్తున్న ప్రతి పనిని కూడా నిజంగా హర్షించాలి అధ్యక్ష. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనం తీసుకుంటే వన మహోత్సవం చేసాం అధ్యక్ష. వన మహోత్సవం ద్వారా మనం ప్రత్యేకంగా నిధులు కేటాయించుకొని ప్రతి చోట కూడా నగర వనాలు వచ్చేటట్టుగా ఈకో టూరిజంకి పెద్దపీట వేస్తున్నాం అధ్యక్ష. దానిలో భాగంగా మా నెల్లిమర్ల నియోజకవర్గం కొండవెలగాడులో కూడా రావడం జరిగింది అధ్యక్ష. దాన్ని నిజంగా హర్షిస్తున్నాం. దానికి ఇంకొన్ని నిధులు క్రియేట్ చేస్తే నిజంగా దాన్ని మనం క్లస్టర్ టూరిజంలో దాన్ని కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు వస్తాయని నేను చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష. అగ్రికల్చర్ మీద కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. 2 నిమిషాలు టైం ఇవ్వండి అధ్యక్ష. ఎందుకంటే దాంట్లో ముఖ్యమైనది ఫిషర్మెన్ గురించి మన అగ్రికల్చరల్ మినిస్టర్ గారికి చెప్పాలి. ఎంతసేపు మాట్లాడేమన్నది కాదు, ఎంతమంది వింటున్నారో కూడా మీరు చూడాలి. ఎవరు గొడవలో వాళ్ళు ఉన్నారు. అంచేత అది కూడా అర్థం చేసుకుని బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఉండాలి తప్ప ఎంత సమయం తినేసానని కాదు. దయచేసి అర్థం చేసుకోండి. 1 నిమిషం అధ్యక్ష. సరే, 5 minutes. సో అధ్యక్ష, అగ్రికల్చర్ సైడ్కి వెళ్తే ఖచ్చితంగా మనకి బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అందరు ఇందాళ్ళు కూడా మాట్లాడారు అధ్యక్ష. దాన్ని టెక్నాలజీ ద్వారా సాధించడానికి మన ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అలాగే సాయిల్ టెస్టింగ్, మైక్రో న్యూట్రియంట్స్, పచ్చిరొడ్డ విత్తనాలు, క్వాలిటీ సీడ్స్ వీటి మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు అధ్యక్ష. క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉన్నది. పొలం పిలుస్తున్నది అనే ప్రోగ్రామ్కి మంచి ఆదరణ లభించింది అధ్యక్ష. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. గోకులాలను ఇచ్చుకున్నాం, అలాగే ఫాడర్ స్కీమ్స్ని ఇచ్చాం. ఆ 2 కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మనకి ఈరోజు వస్తున్నాయి. అలాగే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ టీఎంఆర్ సైలేజ్ ప్లాంట్స్ మా కాన్స్టిట్యున్సీలో పెట్టుకోవడానికి ప్రత్యేకంగా పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నాను. ఎందుకంటే మా నియోజకవర్గంలో కార్న్ ఎక్కువ పండిస్తారు అధ్యక్ష. ఆ కార్న్ మళ్ళీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి టీఎంఆర్గా అయ్యి మళ్ళీ ఇటువైపు వెనక్కి వస్తున్నది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టితో చూడమని అడగడం జరుగుతున్నది అధ్యక్ష. అలాగే మాకు ఫిషరీస్ ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి.